హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, మార్కెట్ ఈ లెవెల్ 48,720 ఇది ఒక మేజర్ లెవెల్ అని చెప్పుకున్నాము. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయితే మనకు ఈజీగా 48,947 టచ్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ అవుతుందని చెప్పుకున్నాం అనమాట. సో మార్కెట్ ఏం చేసిందంటే, మార్కెట్ ఇంకొంచెం కిందే ఓపెన్ అయింది. యాక్చువల్లీ మనకు 48,678 నియర్ ఓపెన్ అయ్యి మనం అనుకున్న లెవెల్ వరకు రీచ్ అవ్వలేకపోయింది. సో స్ట్రెంత్ లేక మార్కెట్ ఇక్కడ నుండే ఫాల్ అయింది. సో ఎగ్జాక్ట్లీ సెకండ్ లెవెల్ ఏదైతే చెప్పుకున్నామో 48,600 ఈ లెవెల్కి టెస్ట్ చేసి మనం ఈ లెవెల్ ఆల్రెడీ చెప్పుకున్నాము, ఇది ఒక స్కాల్పింగ్ జోన్ అని. సో మనం అనుకున్న విధంగానే మార్కెట్ అనేది ఇక్కడికనే కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఇప్పుడు మార్కెట్ మాత్రం చాలా ఈజీగా మంచి మూమెంట్స్తో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో రేపు అనాలిసిస్ చేసే ముందు ఫ్రైడే రోజు ఎలా ట్రేడ్ చేసామో ఒకసారి చూద్దాము. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక నేను అరౌండ్ 10:40 టైంలో ఒక పోస్ట్ పెట్టాను. అది ఆల్మోస్ట్ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఇది ఎగ్జాక్ట్లీ అంటే ఆల్మోస్ట్ అంటే 100% రీచ్ అవ్వలేదు, మోర్ దెన్ 90% రీచ్ అయింది. నేను ఆల్రెడీ ఇక్కడ పోస్ట్ కూడా పెట్టాను, ఆల్మోస్ట్ టార్గెట్ డన్ అని. ఇన్ ఆప్షన్ మోర్ దెన్ 100 పాయింట్స్ అప్పటికే రీచ్ అయిపోయింది. సో అందుకే ఈ పోస్ట్ పెట్టాను. ఈ పోస్ట్ పెట్టినాక ఎవరైతే బుక్ చేసుకున్నారో ప్రాఫిట్స్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు ప్రైమ్లో అండి. ప్రైమ్లో మనకు 2 ట్రేడ్లు అయితే యాక్టివ్ అయ్యాయి అనమాట. సో అదేందో ఇప్పుడు చూద్దాము. ఈ లెవెల్ 48,300 కాల్ అనుకున్నాము, 47 ఆర్ 48 రేంజ్లో. యాక్చువల్లీ మార్కెట్ రీటెస్ట్లో ఇది తీసుకుందాం అనుకున్నాం, బట్ మార్కెట్ అనేది రీటెస్ట్ అవ్వకుండానే పైకి వెళ్ళింది. బట్ మళ్ళీ డౌన్లో వచ్చినప్పుడు నియర్లీ 490, 500లో మళ్ళీ ఒకసారి ఎంట్రీ అనేది దొరికిందనమాట. అక్కడ నుండి మనకు టార్గెట్ 40 పాయింట్స్, 100 పాయింట్స్ పెట్టుకున్నాం. మనకు 540 to 570 వరకు రీచ్ అయిందనమాట. అగైన్ మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ అదే ట్రేడ్ తీసుకున్నాము నియర్లీ 500 దగ్గర. బట్ పెద్ద మూమెంటం ఎక్స్పెక్ట్ చేసాము, బట్ పెద్ద మూమెంటం రాకపోవడంతో 40 పాయింట్స్తో మనం ఎగ్జిట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు రేపు మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చూద్దాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్. సో రేపు మార్కెట్ మోస్ట్లీ ఫ్లాట్ ఆర్ స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇది మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్ మనకు 48,698, 48,338 ఇవి 2 మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా ఈ రెండింటిని టెస్ట్ చేసి మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మార్కెట్ బయాస్ యాజ్ ఆఫ్ నౌ డౌన్ ట్రెండ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుండి మనకు ఈజీగా 48,338 టార్గెట్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మార్కెట్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, నియర్లీ మనకు 48,590, 48,600 వరకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ర్యాలీ అవ్వడానికి. ఇక్కడి వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. 4,800 and 830 క్రాస్ అయితేనే మనకు అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో మనం ట్రేడ్ చేయకున్నా నో ప్రాబ్లం. ఎందుకు అంటే మనకు 48,698లో ఇక్కడ విక్స్ వచ్చి దీనికి టచ్ అయ్యి ఇక్కడికనే కాసేపు కన్సల్టేషన్ జరిగే ఛాన్స్ ఉంది. సో మనం ఇక్కడ ఎక్కువ రిస్క్ తీసుకోకపోవడమే బెటర్. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయినా ఈజీగా మనం బయింగ్ సైడ్ అనేది చూసుకో. సో మోస్ట్లీ ఇక్కడ నుండే మనకు మార్కెట్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 48,338 బిలో మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిందంటే మనం సెల్లింగ్ సైడ్ ఉండొచ్చు. ఫస్ట్ టార్గెట్ 48,176 అని ఇంకా నేను ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటే నేను అది అప్డేట్ చేస్తాను అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీలో అయితే రేపు ఈజీగా ఉంది. ఈ 2 లెవెల్స్ చూసుకోండి. హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే నేను ఇంకొక లెవెల్ ఇస్తాను, అక్కడ నుండి రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుండి, లేదా మార్కెట్ కిందికి వస్తే ఇక్కడ నుండి, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి టచ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయడం చాలా బెటర్. అక్కడ నుండి మనం రివర్సల్ అయ్యాక ట్రేడ్ తీసుకుంటే మంచి మూమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు నెక్స్ట్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. సో రేపు నిఫ్టీలో మార్కెట్ కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే నిఫ్టీలో చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయి, అవి దగ్గరలోనే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుండి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి నిఫ్టీలో రేపు ఎక్కువ మూమెంట్ ఉండకపోవచ్చు అని
నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ 22,540 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అండ్ 22,470 ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఇవి రెండింటిని టెస్ట్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ రెండింటి తర్వాత మనకు ఎక్కడ బ్రేక్అవుట్ అయితే అక్కడ నుండి మనం మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నుండి పైకి వెళ్తే మనకు 22,599 అండ్ 22,663. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మనకు ఈజీగా 22,375 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్. రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం చాలా బెటర్. చాలా ఈజీ మూమెంట్స్ ఈజీగా మనం క్యాప్చర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్. ఏవైనా మళ్ళీ అప్డేట్స్ ఉంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు జాయిన్